మైక్రో సర్జరీ తర్వాత తిరిగి బలం పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది? దానికి మీరు పేషెంట్‌ని ఎట్లా చేస్తారు? అక్కడ ఏమేమి ఇంజురీ అయ్యాయి, ఎన్ని స్ట్రక్చర్స్ ఇంజురీ అయ్యాయి అనే చాలా ఫ్యాక్టర్స్‌ని బట్టి మనకి ఈ టైం అనేది మనం చెప్పొచ్చు. సాధారణంగా ఆన్ అన్ యావరేజ్ గనుక చూసుకున్నట్లయితే సింపుల్ బేసిక్ ఫ్రాక్చర్స్‌కి యూజువల్లీ 6 వీక్స్ టు 2 to 3 మంత్స్‌లో కంప్లీట్‌లీ నార్మలైజ్ అయ్యేలాగా మేము టార్గెట్ చేస్తామన్నమాట. సో ఎనీ ఫ్రాక్చర్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ఎనీ ఇలాంటి సింపుల్ బేసిక్ ఇంజురీస్‌కి 3 మంత్స్ లోపు 100% నార్మల్ ఫంక్షన్ అనేది చెప్తాము. బట్ కొందరికి సివియర్ క్రష్ ఇంజురీస్ ఉంటాయి, లిగమెంటస్ ఇష్యూస్ ఉంటాయి, ఆర్ టెండన్ ఇంజురీస్ ఉంటాయి, నర్వ్ ఇంజురీస్ ఉంటాయి. వీళ్ళకి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అండ్ కొందరు పేషెంట్కి బ్రేకిల్ ప్లెక్సిస్ ఇంజురీస్ అంటాము, మెడలో నరాలు తెగిపోయి చేయి పారాలిసిస్ అవుతాం. ఇలాంటి పేషెంట్స్ అయితే ఏకంగా 3 to 4 ఇయర్స్ దాకా పట్టే అవకాశం ఉంటుందని చెప్తాం అన్నమాట. సో ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.